హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసావ టీవీకి అయితే స్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పాలి. అది అల్లేష్ టైగర్స్ వర్సెస్ బిస్పని వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ మనం చెప్పాలి. గతంలో వీళ్ళిద్దరికి జరిగింది. అదేమో బిట్స్పైన్ హిట్స్ అనేది ఘన విజయం అనేది సొంతం చేసుకుంది. కానీ కొంచెం టెన్షన్తో మ్యాచ్ ఆ రోజు అనేది జరిగిందని చెప్పొచ్చు. కొన్ని అల్లేడ్ అయితే కొన్ని వైఫల్యాలు అనేది చేశారు. ఆ తప్పుల వల్ల అల్లేడ్ అనేది ఓటమి పాలనేది అయ్యింది. మరి ఇప్పుడు కూడా కొంచెం పొరపాటు అనేది వస్తూ ఉంది. అదైతే ముందుకైతే వెళ్దాం. అయితే బిట్స్పైన్ హిట్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉంది కానీ కాస్త తప్పుదోవ పడుతుందని చెప్పొచ్చు. కొన్నిసార్లు విజయం అనేది సొంతమైతే అవుతుంది కానీ కొన్నిసార్లు అయితే ఓటమి పాలనేది అవుతుందనేది మనం చెప్పాలి. మరి మొత్తం మీద హ్యాట్రిక్లో చూసుకున్నా ఇక్కడ మెల్బోర్న్ కానీ మరి అడ్లైడ్ స్ట్రైక్స్ కానీ బిట్స్పైన్ హిట్స్ కానీ బాగానే ఉన్నాయి. సమఉజ్జీలుగానే ఉన్నాయి అని చెప్పొచ్చు. మరి ఎక్కడంటే అడ్లైడ్లో జరుగుతుంది. ఎవరిదైతే టాస్ వాళ్ళైతే బౌలింగ్ అనేది ఎంచుకోవాలి. 160 కానీ 170 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా మరి సక్సెస్ అయినట్టుగానే మనం చెప్పాలి. కానీ ఒకటి 160 170 కానీ వచ్చిందంటే అక్కడ చేజింగ్లో అయితే చేజింగ్ ఆన్గానే చెప్పాలి. 190 200+ కానీ చేస్తేనే కొంచెం కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఎక్కువగా మనకి కనిపిస్తుందని మనం చెప్పాలి. మరి ఇక్కడ అల్లేడ్ స్ట్రైక్స్ అనేది కొంచెం బలబలలో చూసుకుంటే అల్లేడ్ స్ట్రైక్స్ అనేది కొంచెం అయితే చూసుకోవాలి. మరి రోజర్స్ కానీ మరి వవర్స్టీన్ కానీ వెదర్లాండ్ కానీ లియాన్ కానీ వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది రావాల్సిన పరిస్థితి కూడా ఉన్నాయి. బౌలింగ్లో అయితే ఇక్కడ అందరూ కూడా రాణించవలసిన పరిస్థితి ఉంది. వార్స్టీన్ అయితే రాణిస్తున్నారని చెప్పొచ్చు. బాయ్ కూడా రాణిస్తున్నాడు కానీ మిగతా వాళ్ళు అందరూ కూడా రాణిస్తేనే గెలిచే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. బ్యాటింగ్లో పర్వాలేదు మరి అనిపిస్తుంది సరే బౌలింగ్లో వైఫల్యాలు అనేది మనం అయితే చూడొచ్చు గత కొన్ని మ్యాచ్లో మాత్రం. మరి మొత్తం అది ఎలా ఉండబోతుంది ఏమిటని చూడాలి. మరి పర్ఫార్మెన్స్ అనేది వస్తుందా లేకపోతే ఫెయిల్యూర్స్ అనేది అవుద్దా లేకపోతే ఏంటని చూడాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ బిట్స్పైన్ హీట్స్కి అయితే వచ్చే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి షేర్ అయిపోయింది మర్చిపోకండి. మరి కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఖచ్చితంగా ఈ టెలిగ్రామ్ లింక్ అనేది మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే డ్రీమ్ లెవెల్ అనేది ఉంటుంది. అదైతే మీ ఇష్టం. అది చేస్తారా లేదా అనేది అది మీ ఇష్టం. మరి 100 లైక్స్ అనేది ఉంటాయి. అదైతే ఖచ్చితంగా సరే 100 లైక్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అనేది వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కొడతారని నేనైతే ఆశిస్తున్నాను. ఆ బిట్స్పైన్ హీట్స్ వచ్చేస్తే మాత్రం బౌలింగ్లో అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పి కులీమ్యాన్ కానీ జాన్సన్ నుండి కానీ నియర్ నుండి కానీ అందరూ కూడా పర్ఫార్మెన్స్ అనేది వస్తే చాలా బాగుంది. కానీ బ్యాటింగ్లో చూసుకుంటే ముర్రే కానీ మరి కొంతమంది రాణించట్లేదని చెప్పచ్చు. మిడిల్ ఆర్డర్ పర్వాలేదు కానీ కొంచెం ఓపెనర్స్ అనేది చూసుకుంటే చాలా మంచిది. కానీ ఈ జట్టుకి అయితే కవాజా కానీ లంబూష్ అని వచ్చారంటే ఈసారి ఈ జట్టే గెలిచే ఛాన్స్ ఉంది. మరి వీళ్ళిద్దరూ రాకపోతే కొంచెం అయినా విజయం సాధించే అవకాశం కంబ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంది. విజయం పరంపర కంటిన్యూ అవుతేనే సెమీస్కి వెళ్ళే ఛాన్స్ అనేది ఉంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి సెమీస్కి వెళ్ళొద్దా లేకపోతే ఏమిటి అనేది చూడాలి. బలబాలు చూసుకున్న విరువర్గాలకి కూడా చాలా బలంగా అయితే మరి ఈ జట్టు అనేది మనకి కనిపిస్తుంది. మరి బిస్పైన్ హీట్ గెలుస్తుందా అల్లేడ్ అనేది గెలుస్తుందా లేకపోతే ఏంటని చూసుకునే పరిస్థితి ఉంది. మరి డిఫెన్స్ ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి షేర్ అయిపోతుంది మర్చిపోకండి. మరి మీ ఎనిమీస్ ఇంకా బాయ్.